सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ श्री गुरुभ्यो नमः। పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓ అండి. శ్లోకం ఒకసారి అందాం. 16వ పేజీ. పదహారవ పేజీలో 20వ శ్లోకం. ఓం ప్రాతస్మరామి హృది సంస్ఫురత్ ఆత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్నా జాగరా సుషుప్తి వైతి సుషుప్తిమవైతి నిత్యం తత్ బ్రహ్మ నిష్కళమహం న చ భూత సంఘః. ఇవి ఇక్కడ 3 శ్లోకములు ఉన్నాయి. వీటిని ప్రాతస్మరణీయములు అని అంటారు. ప్రాతస్మరణీయములు అంటే వీటిని జగద్గురు శంకరాచార్య స్వాముల వారు రచించినారు. ఇవి ఆత్మస్వరూపానికి సంబంధించిన శ్లోకములు. సరే, ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి శ్లోకముల గురించి మనం విచారణ చేయాలంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. మీరున్నారుగా, ఇప్పుడు ఉండాలి. ఆత్మస్వరూపులేగా మీరు? ఆత్మస్వరూపులే. ఇది ఇట్లా తీప ఇట్లా పెట్టు, ఈ పక్క పెట్టు. ఆత్మస్వరూపులే. నేనేమడుగుతానంటే, మీరు ఆత్మస్వరూపులుగా ఉన్నారా? ఇక్కడ రండి సార్, ఇట్లా రండి, కూర్చుండి, చూడండి. మీరు ఆత్మస్వరూపులుగా ఉన్నారా?
ఉన్నారు. మీరు ఆత్మస్వరూపులుగా ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమైందంటే ఈ విశ్వంలో ఉన్నాము ఒకటి, రెండోది ప్రీవియస్ ఉండేది ఇప్పుడు వచ్చింది అని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంది, ఇప్పుడు భవిష్యత్తును తెలుసుకునేటువంటి వాళ్ళు, అదే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. నేను అడిగింది మీకు కదా. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపులని నేను అడిగాను. తను తాను తెలిసినవాడు ఆత్మజ్ఞాని. అంటే ఇప్పుడు మీకు తెలియలేదనే కదా అర్థం. ఇప్పుడు అదే తెలుసుకుంటే కరెక్టే, కానీ ఇప్పుడు నేను ఆత్మస్వరూపము అని మీరు ఎలా అంటున్నారంటే, నాకేమనిపిస్తుంది అంటే అందరూ చెప్పగా, పెద్దలు చెప్పగా, తర్వాత మనం విని చదివి, పెద్దోళ్ళు చెప్పిండేది విని అనుభవంలో లేదు, ఈ వీటి వలన నేను ఆత్మస్వరూపము అని అంటున్నాం. అండి అది వస్తుంది టాపిక్, ఇప్పుడు ఇక్కడ వస్తుంది, ఇప్పుడైతే చెప్తాను. అది ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే ఏమిటి, ఆత్మస్వరూపం అంటే ఏమిటి అని అంటే, మీరిప్పుడు చెప్పింది ఏది ఉందో ఇదంతా మనస్సుకు సంబంధించినది. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, ఇదంతా మనస్సుకు సంబంధించినటువంటిది. అంటే ఇప్పుడు భవిష్యత్తును గురించి చెప్పారని అనుకోండి, ఒకవేళ భవిష్యత్తును గురించి చెప్పేటువంటిది దాన్ని చూచి చెప్పడం అంటే అది మనస్సుకు దివ్య దృష్టి అనేటువంటిది ఒకటి వస్తుంది. దాన్ని దివ్య జ్ఞానం అని అంటారు. అది ఒక రకమైనటువంటి సిద్ధి, అవి సిద్ధులు అని అంటారు. ఆ సిద్ధులు ఆత్మస్వరూపమా అనంటే సిద్ధుల ఆత్మస్వరూపం కాదు. తర్వాత ఈ సిద్ధి ఉండేవాడు మాత్రమే ఆత్మస్వరూపమా అనంటే సిద్ధి ఉండేవాడే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే, ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే. అంటే చీమతో మొదలు పెడితే అందరూ ఆత్మస్వరూపులే, సృష్టి అంతా ఆత్మస్వరూపమే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మనకు పెద్దలు చెప్పగా ఒకటి, మనము విని రెండు, మనం స్వయంగా చదివి తెలుసుకోలేకపోవడం మూడు, తర్వాత మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటిది నాలుగు, తర్వాత ఎవరైనా సాధువులని గొప్ప తెలిసిన వాళ్ళని మనం అనుకుంటే వాళ్ళు చెప్తారు కొన్ని. ఇప్పుడు మనకేంటంటే హరికథలు ఉండేటివి, హరికథ, బుర్రకథ ఇవి ఉండేటివి. భారతము, భాగవతము, రామాయణము ఇవన్నీ కూడా మనం పెద్దలందరూ కూడా చెప్పించేవాళ్ళు. దీంట్లో ఏమైందంటే ఇప్పుడు హరికథ
తీసుకున్నామని అనుకోండి, హరికథలో తీసుకుంటే ఏమవుతుందంటే హరి భగవంతుడు, భగవంతుడున్నాడు, భగవంతుడు భక్తులను ఎలా రక్షించాడు అనేటువంటిది ఒక ఘట్టాన్ని తీసుకొని వాళ్ళు ఆడ కథ చెప్తారు. కథ అంటే అదేమిటది? కథ, హరి కథ అంటే హరికి సంబంధించిన కథ. ఇప్పుడు మనం వింటాం, మనం వినేమంటామంటే భగవంతుడు ఇప్పుడు హరి అంటే విష్ణువు భగవంతుడు, విష్ణువు భగవంతుడు, విష్ణువు భగవంతుడు అని మనం ఇప్పుడు విష్ణువుని ప్రార్థించాలి. అంటే మనకు కష్టం వచ్చిందని అనుకోండి, మనం కష్టం వస్తే ఇప్పుడు ఏం చేయాలి? విష్ణువుని ప్రార్థించాలి, విష్ణువుని ప్రార్థించాలి. కానీ భగవంతుడు భగవద్గీతలో తమేవ శరణం గచ్చ అన్నాడు. ఎవరిని ఆశ్రయించమన్నాడు? తమేవ. తమేవ అంటే నిన్ను నీవే ఆశ్రయించు, నిన్ను నీవే ఆశ్రయించు అని భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వచ్చిన ఎవరో పెద్ద సాధువులు వీళ్ళు వస్తారు చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి, తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఇవంతా ఏం చెప్తున్నాయంటే ఈశ్వరుడైనటువంటి అంటే ఈ విష్ణువుని మీరు ఇప్పుడు అన్నాగా, ఆ విష్ణువును చూపించి వీళ్ళు దీన్ని చెప్పింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ విష్ణువు యొక్క అవతారము. కాబట్టి విష్ణువు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మన్మనాభవ అంటే నీ మనస్సును నాకు సమర్పించు. తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టి మామేకం శరణం వ్రజ, నువ్వు నన్ను శరణు చొచ్చుము. ఈశ్వర సర్వభూతానాం, ఈ అందరి యొక్క భూతములు, అన్ని భూతముల యొక్క హృదయములో ఉండేది నేనే ఉన్నాను. కాబట్టి నువ్వు ఎవరిని శరణు చొచ్చాలి? నన్ను శరణు చొచ్చాలి. ఇప్పుడు అందరి హృదయంలో ఉండేది ఎవరు? విష్ణువు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు శరణు చొచ్చాల్సింది తమేవ శరణం గచ్చాను కదా నేను అన్నాను. తమేవ శరణం గచ్చ అంటే తమేవ అంటే నిన్ను నీవు శరణు చొచ్చుకోవడం కాదు, నన్ను నువ్వు శరణు చొచ్చాలని చెప్తున్నామని మార్చేశారు, మార్చిపడేశారు. ఎందుకంటే నా పేరు, నా ప్రతిష్ట, నేను చెప్తున్నాననేటువంటిది పెరగాల. ఎవరన్నా కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఇది వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ పేరు ప్రతిష్ట కొరకు, వాళ్ళ సిద్ధాంతమును నిలుపుకొనుట కొరకు, వాళ్ళ సిద్ధాంతాన్ని నిలుపుకునే దాని కొరకు వాళ్ళు ఇలాగే వ్యాఖ్యానం చేశారు. భగవద్ రామానుజుల వారు వారి యొక్క గురువులు వీరేమో పెరుంబదూరులో ఉండినారు, కంచి దగ్గర ఉన్నారు. గురువు గారేమో ఇంకెక్కడో ఏదో నాకు గుర్తులేదు, అది బాగా గుర్తున్నది. కానీ యామునాచార్యుల వారు వాళ్ళు ఉండేవారు. యామునాచార్యుల వారు ఏం చేశారంటే భగవద్ రామానుజుల వారిని రప్పించాలని ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి లాస్ట్కు పంపించారు కూడా. ఎవరిని? తన శిష్యుని పంపించారు.
రామానుజుల వారిని పిలుచుకురా. వీరేమో కంచిలో ఉన్నారు, కంచి వరదరాజస్వాముల వారి దగ్గర సేవ చేస్తూ ఉన్నారు. సరే, వారు అక్కడ వేరే విధంగా చెప్పడం అన్నీ చేయడం అన్నీ జరుగుతుంది. వారిని పిలుచుకొని వస్తారు. వారు వచ్చే లోపల యామునాచార్యుల వారు శరీర త్యాగం జరుగుతుంది. శరీర త్యాగం జరిగిపోయింది. ఇప్పుడు యామునాచార్యుల వారితో భగవద్ రామానుజుల వారు డైరెక్ట్గా ముఖాముఖి కలిసి మాట్లాడినది లేదు. అయితే వారు శరీరం విడిచిపెట్టినప్పుడు చేతిలో 3 వేళ్ళను ఇలా ముడిచిపెట్టి ఉన్నారట. చేతిలో 3 వేళ్ళు ఇలా ముడుచుకుని ఉన్నారు. సరే, రామానుజాచార్య స్వాముల వారు వచ్చి యామునాచార్యుల వారి చుట్టూ తిరిగారు, ప్రదక్షిణం చేశారు. వారు గమనించారు, ఏంటి ఈ 3 వేళ్ళు ఇలా ముడుచుకొని ఉన్నాయి, ఇలా ముడుచుకొని ఉన్నాయి. వారు గమనించి అడిగారు, ఈ 3 వేళ్ళు ముడుచుకొని ఉన్నాయే, వీరికి ఇంతేనా అని అడిగారు. అరే, మేము ఇప్పుడు గమనిస్తున్నాం స్వామీజీ, వారికి అలా ఎప్పుడు ముడుచుకోలేదు, బాగానే ఉన్నాయి హస్తమంతా కూడా అని అన్నారు. అంటే ఇప్పుడు రామానుజాచార్య స్వామి వారు అన్నారు, ఓహో, అంటే వారు నేను వచ్చే లోపల శరీరాన్ని విడిచిపెడుతున్నానని భావించి తెలుసుకొని నాకేదో సందేశం ఇవ్వడం కోసం గాను 3 వేళ్ళను ముడిచిపెట్టి ఉన్నారు. వారు 3 వేళ్ళను ముడిచిపెట్టి ఉన్నారు. సరే, ఆ 3 గురించి నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి 3 ప్రతిజ్ఞలు చేస్తారు. అంటే వ్యాసుల వారికి సంబంధించి వ్యాసుల వారి పేరును ఇక్కడ ఒకరికి పెడతానని తన దీంట్లో, తర్వాత ఇంకొకరి గురించి కూడా అలాగే పెడతానని, 3వది వచ్చేసి విశిష్టాద్వైతమును నేను స్థిరముగా నిలబడేటట్లుగా ప్రచారం చేస్తాను అని 3 ప్రతిజ్ఞలు చేస్తారు. ఒక్కొక్క ప్రతిజ్ఞ చేసేటప్పటికీ ఒక్కొక్క వేలు ఓపెన్ అవుతుంది. అందరూ ఆశ్చర్యపడతారు. మేము యామునాచార్య స్వామి వారి దగ్గర ఉండి మాకు ఇవి తెలియదు, వీరు ఎలా గ్రహించారు అనేసి అప్పుడు భగవద్ రామానుజుల వారిని అందరూ కూడా వారి యొక్క మనసులో ఉన్నవి ఇవే, ఈ భావాలు ఉన్నాయి అని వారు చెప్పినప్పుడు సరేనే మళ్ళీ వారు చేస్తారు. సరే, వారంతా అయిన తర్వాత ఇంకిప్పుడు ఉపనిషత్ భాష్యాలకు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయడం అనేటువంటిది మొదలుపెట్టారు. అప్పుడు భగవద్ రామానుజుల వారి యొక్క శిష్యుడైనటువంటి కూరేశుల వారికి ఏం చెప్తారంటే, నువ్వు రాయి, నేను భాష్యాన్ని చెప్తూ వస్తాను. అంటే శ్లోకం చెప్పడం, శ్లోకానికి భాష్యాన్ని చెప్తూ రావడం. ఎందుకంటే వీరంతటి వీరు రాయడం అనేటప్పటికీ ఈ భావన అనేటువంటిది అక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం చేత కూరేశుల వారికి మీరు రాయండి, నేను చెప్తూ వస్తానని చెప్తారు. అప్పుడు కూరేశుల వారికి ఒక మాట చెప్తారు, రాస్తున్నారు కదా వారు, రాస్తారుగా, వారికి ఏం చెప్తారంటే, నేను ఒకవేళ విశిష్టాద్వైతమును గన చెప్పకుండా పోతే, అంటే భాష్యం నేనేమైనా వేరే విధంగా కన్నా మారిస్తే నువ్వు దాన్ని రాయొద్దు అని చెప్తాడు. సరే, భగవద్ రామానుజుల వారు ఏం చేశారంటే, ఇప్పుడు కూర్చొని భాష్యం చెప్తున్నాడు, చెప్తూ ఉంటే రాస్తూ పోతున్నారు. ఎవరు? కూరేశుల వారు రాస్తూ ఉన్నారు. కొంతసేపు తర్వాత ఒకసారి ఇలా చూశారు, కూరేశుల వారు రాయలేదు, పెన్ అక్కడ పెట్టేస్తున్నాడు. ఎందుకు రాయలేదు అని అన్నారు. మీరే చెప్పారు కదా, మీరు భాష్యమును చెప్పేటప్పుడు విశిష్టాద్వైతమును ఒకవేళ తప్పించి వేరే చెప్తే రాయొద్దని చెప్పారు, కాబట్టి నేను రాయలేదన్నారు. ఏం చెప్పాను నేను? మీరు అద్వైతం చెప్తా ఉన్నారు, మీరేం చెప్తున్నారు? అద్వైతం చెప్తున్నారు, నన్ను ఎట్లా రాయమంటారు అని అన్నాడు. కరెక్టే,
ఇప్పుడు నేను మళ్ళీ విశిష్టాద్వైతం చెప్తాను అని చెప్పి మళ్ళీ విశిష్టాద్వైతంలో వారు భాష్యములను చెప్పినారు. అప్పుడు తిరిగి విశిష్టాద్వైతంలో భాష్యములను వారు కొనసాగించినారు. అంటే ఇది మీరు కావాల్సింటే చరిత్రను చూస్తే తెలుస్తుంది. భగవద్ రామానుజుల వారి యొక్క జీవిత చరిత్ర మనం చదివితే దీంట్లో తెలుస్తుంది. వారు చెప్తున్నటువంటిది ఏమిటి? అద్వైతమును చెప్పుకుంటూ పోతున్నారు. అద్వైతం చెప్పుకుంటూ పోతున్నారు అంటే దాని అర్థాన్ని కరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు వారు. అట్లా కాదప్ప చెప్పాల్సింది, నువ్వు ప్రతిజ్ఞ చేస్తున్నావు ఏమని? విశిష్టాద్వైతమును నేను ప్రచారం చేస్తానని చెప్పు ఉన్నావు అని చెప్పి మళ్ళీ కురేసులు గారు ఇది చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు మారి భావమును మార్చుకొని విశిష్టాద్వైతమును వారు చెప్పినారు. అంటే అప్పుడు ఏమైంది? విశిష్టాద్వైతం అని అంటే ఏమంటే జీవుడు దేవుడు ఉన్నారే, జీవుడు భగవంతునికి సంబంధమే కానీ జీవుడు దేవుడు కాదు. జీవుడు భగవంతునికి సంబంధమే కానీ జీవుడు ఎప్పుడు దేవుడు కాదు. అద్వైతం ఏమిటంటే జీవుని రూపంగా ఉన్నది భగవంతుడే, జీవుని రూపంగా ఉన్నది భగవంతుడే. భగవంతుడే అంటే ఈ పరమేశ్వరుడు అంటే పరమాత్మయే. పరమేశ్వరుడు అంటే మళ్ళీ మీరు ఈశ్వరుడు అనుకోపోతారు. ఈ పరమాత్మయే జీవుని రూపముగా ఉన్నాడు. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి సిద్ధాంతం. ఇప్పుడు దీనికి ఒక కథ ఏంటంటే, ఒక ఆశ్రమంలో వార్షికోత్సవం జరుగుతుంది. వార్షికోత్సవం జరుగుతుంటే మహాత్ములు పిలిచినారు. ద్వైతవాదులు, విశిష్ట అద్వైతవాదులు, అద్వైతవాదులు వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. అందరూ వస్తారు. వారి సిద్ధాంతం ప్రకారం వారు చెప్తారు. సరే, ఇప్పుడు ఏం చేశారంటే ఒక అతను బట్టలు ఉతుక్కుంటున్నాడు. వీళ్ళు ఉదయం స్నానానికి వెళ్తున్నారు నదికి స్నానానికి ఎవరెవరు పోతున్నారు? వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. ద్వైతవాది, విశిష్టాద్వైతవాది, అద్వైతవాది, వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. వీళ్ళు ద్వైతవాదులు ఏం చెప్తారు? జీవుడు వేరే, దేవుడు వేరే. విశిష్టాద్వైతవాది ఏం చెప్తారు? జీవుడు దేవుడు కాదు కానీ జీవుడు దేవునికి సంబంధమే అని చెప్తారు. అద్వైతవాది ఏం చెప్తారు? జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అని చెప్తారు. వీళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. వీళ్ళది తెగదుగా, వీళ్ళు ఎవరు ఒకరిది అంగీకరించరు వీళ్ళు. సరే, వీళ్ళు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు ఎంతకాలం వీళ్ళు చదివి ఉంటారు కదా, వీళ్ళు వేదాంత అధ్యయనం చేసి ఉంటారు. వేదం చదువుతారు, వేదాంతము కూడా అధ్యయనం చేస్తారు. సరే, దాదాపు 12 సంవత్సరములు గురుకుల వాసం చేసి అక్కడ అధ్యయనం చేస్తారు. 12 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయట వస్తారు. సరే, ఇప్పుడు ఏమంటే అతను బట్టలు ఉతుకుతున్నాడుగా, అతన్ని పిలిచారు. ఈ అద్వైతవాది పిలిచాడు. ఏదో పేరు ఉంటుంది, అతను పిలిచాడు. నేను ఎట్రా, నువ్వు దేవుడు రా అంతని అన్నాడు. వాడికి ఏం అర్థం కాల. ఎవరికి? బట్టలు ఉత్తుకుంటూ ఉన్నోనికి సడన్గా పిలిచి నువ్వు దేవుడు రానంటే వాడు దండం పెట్టి, స్వామి నేనేమన్నా తప్పు చేసినానా? నేనేమన్నా తప్పు చేస్తే నన్ను శిక్షించండి. నేను తప్పు చేసింటే నన్ను శిక్షించండి. అంతేగాని మీరు ఉదయాన్నే వచ్చి స్నానం చేయడానికి వచ్చారు, నన్ను ఎందుకు నువ్వు దేవుడు రా అని అంటున్నావు? నేనేం తప్పు చేశాను స్వామి అందన్నాడు. అంటే ఏమి రాందన్నాడు. నేను దేవుడిని ఎట్లా అవుతాను స్వామి? మీరు ఎందుకు స్వామి, మీరు నన్ను ఎందుకు స్వామి అట్లా అంటున్నారు? నేను దేవుడు ఎందుకు అవుతాను స్వామి? మరి నువ్వు ఎవర్రా?
నువ్వు ఎవరు అంటే నేను జీవుడు స్వామీజీ, నేను జీవుడు. ఇప్పుడు వీళ్ళ వైపు తిరిగాడు. వీళ్ళు ఎంతకాలం చదువుకున్నారు? వాళ్ళు 12 సంవత్సరాలు చదివాడు ద్వైత సిద్ధాంతి, విశిష్టాద్వైత సిద్ధాంతి 12 సంవత్సరాలు చదివారు. వీళ్ళు చదువుకొని వచ్చి చెప్తాండేది ఏంటి? వీడు జీవుడు అనే కదా చెప్తున్నావు నువ్వు. వీడు చెప్పింది ఏంటి? నువ్వు చెప్పే మాట వీడికి తెలీదా? అర్థమవుతుందా అండి? అంటే వీడికి తెలుసు ఏమని, నేను జీవుడని, దేవుడు వేరే అతను ఉన్నాడని వీడికి తెలిసినా తెలీదా? అది చెప్పేదానిక నువ్వు చదువుకొని రావాల్సిందే. మళ్ళీ 12 సంవత్సరాలు చదివినావు నువ్వు. ఈయన ఒక 12 ఏండ్లు, ఆయన ఒక 12 ఏండ్లు. అంటే ద్వైత సిద్ధాంతంలో అధ్యయనం చేయాలన్నా 12 సంవత్సరాలు, విశిష్టాద్వైతం చేయాలన్నా 12 సంవత్సరాలు, అద్వైతం చదవాలన్నా 12 సంవత్సరాలు. అంటే నువ్వు చదువుకొని వచ్చి బయట వచ్చిన తర్వాత చెప్పేది ఏంటి? వాళ్ళకి తెలిసిండే దాన్ని నువ్వు చెప్తున్నావు, కానీ వాళ్ళకి తెలియని దాన్ని నువ్వేమన్నా చెప్తున్నావా? ఏమంటే అర్థమవుతుందా? వాళ్ళకి తెలియని దాన్ని కదా నువ్వు చెప్పాలా. వాళ్ళకి తెలియంది ఏంటి? నేను జీవుడు కాదు, జీవుని రూపంగా ఉండేటువంటి భగవంతుడను, అది కదా చెప్పాలా. అది చెప్పేదానికి శాస్త్రం అంటే నువ్వు వచ్చి నేను జీవుణ్ణి వాడు ముందుగానే అజ్ఞాన దశలో పడిపోయి ఉంటే మళ్ళీ నువ్వు వచ్చి నువ్వు జీవుడు అనేటట్లుగా నువ్వు చెప్తే ఇంకేంటండి అని అంటే, తర్వాత వాళ్ళు కొద్దిగా సర్దుకున్నారని ఏదో కథ చెప్తారు ఇట్లాగా. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ద్వైతము విశిష్టాద్వైతం వీళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు. ద్వైత విశిష్టాద్వైతులే కాదు, అద్వైత సిద్ధాంతంలో ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పేరుకు అద్వైత సిద్ధాంతం అని పేరు ఉంటుంది, చేసే పనులన్నీ అన్నీ ద్వైతమే చేస్తుంటారు. నేను అద్వైత సిద్ధాంతంలో అనేక గోల్డ్ మెడలిస్ట్, అంటే అనేక గోల్డ్ మెడల్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, అట్లాంటి గొప్ప వాళ్ళు, న్యాయము, వైశేషికము, సాంఖ్యము, మీమాంస, వేదాంత దర్శనాచార్యులు అనేటువంటి బిరుదులు, అట్లాంటి మహానుభావం దగ్గరికి వెళ్ళాం. వారు ఏం చేస్తున్నారంటే పూజ చేస్తున్నారు, ఆశ్రమంలో పూజలు చేస్తున్నారు. పూజలు చేయడమే కాకుండా అందరి దగ్గర పూజలు చేపిస్తున్నారు. సరే పూజలు చేపిస్తున్నారని అనుకోండి, ఆశ్రమంలో పూజ చేయాలి, సరే యజ్ఞం చేపిస్తున్నారు. యజ్ఞం చేయించేటప్పుడు యజ్ఞానికి ఎవరైనా వస్తారని అనుకోండి, ఇప్పుడు మీరు వచ్చారుగా, మీరు ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చారు, మీరు అటుకు వచ్చిన తర్వాత మీ బుద్ధిలో ఏదో మనం కూడా యజ్ఞం చేసుకుందామని అనుకున్నారని అనుకోండి, చేసుకోండి. అట్లాగే ఇప్పుడు ఎలా వచ్చారో అలాగే కూర్చొని మీరు యజ్ఞం చేసుకోండి. అంటే ఇప్పుడు యజ్ఞం చేయాలంటే దానికంటూ ఒక నియమం అని, ఒక పద్ధతి అని, అదంతా ఏమీ లే. నువ్వు వచ్చినావు, చేసుకోవాలన్నావు, చేసుకో. ఎందుకంటే ఆడ చేపించుకునే దానికి చెప్తే చేసేస్తారు. అంటే ఇప్పుడు నీ మనసులో ఏమేర్పడుతుంది? అప్పుడు నువ్వు ఎలాగున్నా, ఏ విధంగా ఉన్నా వాళ్ళకి దానికి సంబంధించిన డబ్బులు కట్టేస్తే యజ్ఞం చేసేయచ్చు. అరే ఆశ్రమానికి వచ్చినప్పుడు ఏదో మామూలుగా పద్ధతులుగా మనం బయట ఉంటాము, కనీసం యజ్ఞం చేసేదానికి కూర్చుంటున్నాడు అంటే, అయ్యా నువ్వు ఒక సాంప్రదాయ పద్ధతిగా కూర్చోవాలి, యజ్ఞం చేయాలంటే ఇలా ఉండాలి అనన్నా చెప్పాల్సిన పని లేదా? అది కూడా లేదు. మళ్ళీ అద్వైత సిద్ధాంత దర్శనాచార్యులు, షడ్దర్శనాచార్యులు ఎట్లా ఉంటుంది?